Please do subscribe to Prajabheri News Channel. నమస్కారం. ఈరోజు మన స్వాతంత్ర మొదటి తరం సమర యోధుడు బాల గంగాధర్ తిలక్ గారి వర్ధంతి. ఆ సందర్భంగా బాల గంగాధర్ తిలక్ గారి గురించి ఒక రెండు మాటలు. మొట్టమొదటి స్వాతంత్ర పోరాట దశలో లాల్, బాల్, పాల్ అనే ముగ్గురు అతివాద కాంగ్రెస్ వాదులలో ఈ బాల గంగాధర్ తిలక్ గారు కూడా ఒకరు. వారు 1856 సంవత్సరంలో మహారాష్ట్రలో జన్మించారు. వారు అతివాద కాంగ్రెస్ నాయకుడు. స్వరాజ్యమే నా జన్మ హక్కు అని చాటి చెప్పి, ఒకడిస్తే వచ్చేది కాదు స్వాతంత్రం, మనం సంపాదించుకోవాలని నినదించి, స్వాతంత్రం వచ్చే వరకు నేను నిద్రించను అని చాటి చెప్పినటువంటి ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ గారు. వీరు మంచి విద్యావేత్త మరియు పత్రికా రచయిత, పత్రికా సంపాదకుడు. కేసరి అనే పత్రికను కూడా స్థాపించి నడపడం జరిగింది. వీరు మరాఠీలో మరియు ఆంగ్ల భాషలో కూడా ఈ కేసరి అనే పత్రికను నడిపించడం జరిగింది. వీరు అతివాదం దిక్కు మొగ్గడం వల్ల ఈయనను ఇంగ్లీష్ వారు అతివాద పితామహుడు అనే పేరుతో పిలిచారు. ఈయన చేసినటువంటి పోరాట ఫలితంగా ఈయనకు లోకమాన్య అనే బిరుదు కూడా వచ్చింది. వీరు 1922 అనుకుంటా, నేను నాకు పూర్తిగా డేట్ యాది లేదు, 1922 సంవత్సరంలో మరణించడం జరిగింది. వీరు గాంధీజీ రాకముందు కాంగ్రెస్ పార్టీని బాగా ఎక్కువ ప్రభావితం చేసినటువంటి వ్యక్తులలో బాల గంగాధర్ తిలక్ గారు ఒకరు. ఈ బాల గంగాధర్ తిలక్ను మనమందరం, భారతీయులందరం కూడా వారిని జ్ఞాపకం చేసుకొని వారికి నివాళులు అర్పించడం అనేది మన బాధ్యత. కాబట్టి జై హింద్, జై బాల గంగాధర్ తిలక్. నా పేరు ఎల్లేటి భూపాల్ రెడ్డి. నేను ఈ వివినార్ కాలనీ ఉబారనార్లు ఉంటాను. సాయిబాబా మందిరం యొక్క సలహాదారును. ఈ బాల గంగాధర్ తిలక్ గురించి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయన గణపతి ఉత్సవాలను బొంబాయి, కలకత్తా నగరాల్లో ప్రారంభించినటువంటి వ్యక్తి. ఆయన ప్రారంభించినటువంటి ఉత్సవాలు ఇప్పటికి కూడా ప్రతి గ్రామాన ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించబడుతున్నవి. మనం జాతీయ సమైక్యంగా ఉండడానికి ఈ పండుగ దోహదపడింది అప్పట్లో. అంతేకాకుండా శివాజీ ఉత్సవాలను కూడా నిర్వహించడం జరిగింది. బాల గంగాధర్ తిలక్ గారు శివాజీ ఉత్సవాలను కూడా నిర్వహించడం జరిగింది. ఈయన ఎక్కువ మటుకు రచయిత. ఈయన భాగవతాన్ని వీటన్నిటి మరాఠీ భాషలో రాయడం జరిగింది. చాలా గొప్ప తాత్వికవేత్త మరియు అతివాద నాయకుడు. కాబట్టి ఆయనను మనమందరం కూడా, భారతీయులందరం కూడా తప్పకుండా ఆయనను జ్ఞప్తి చేసుకోవాల్సిన పేర్లలో బాల గంగాధర్ తిలక్ గారు ఒకరు. వారిని తప్పకుండా అందరూ కూడా తలుచుకోవాలి. ఈరోజు ఆయన పరమపదించిన రోజు కాబట్టి వారి యొక్క పేరును తప్పకుండా మనం అందరం జ్ఞప్తి చేసుకొని వారికి ఘనంగా నివాళులు అర్పిద్దాం. జై బాల గంగాధర్ తిలక్ గారు, జై భారతదేశం.